చాలామందికి ట్రావెలింగ్ అంటే ఇష్టం, ముఖ్యంగా పెద్ద పెద్ద ట్రిప్స్ వేసేవాళ్లకి. కానీ సేఫ్టీ సంగతేంటి? సరైన రక్షణ ఉంటేనే కదా ప్రయాణం ఆనందంగా ఉంటుంది. అందుకే ఈరోజు మనం ఎక్స్‌ప్లోర్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్ గురించి వివరంగా మాట్లాడుకుందాం. అసలీ ప్లాన్ మనలాంటి ట్రావెలర్స్కి ఎలాంటి భరోసా ఇస్తుందో చూద్దాం. ప్రపంచాన్ని చుట్టి రావడమనే ఆలోచనే ఎంత బాగుంటుంది కదా! కొత్త ప్రదేశాలు, కొత్త అనుభవాలు. ఈ జర్నీని ఎలాంటి టెన్షన్ లేకుండా ఎంజాయ్ చేయాలంటే మనకొక మంచి బ్యాకప్ ఉండాలి. ఆ భరోసా ఉంటేనే ప్రయాణంలోని అసలైన మజాను ఆస్వాదించగలం. అంతా బానే ఉంది, కాని అనుకోకుండా ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వస్తే, లేదా ఫ్లైట్ బాగా డిలే అయితే అప్పుడా డ్రీమ్ ట్రిప్ కాస్త పీడకల్లా మారిపోతుంది కదా! ఇక్కడే ఒక మంచి ఇన్సూరెన్స్ ప్లాన్ మనల్ని కాపాడుతుంది. సరే, మరి ఈ ప్లాన్లో మనకు దొరికే రక్షణ ఏంటో చూద్దాము. ముందుగా అందరికీ అత్యంత ముఖ్యమైనది హెల్త్. విదేశాల్లో మన ఆరోగ్యానికి ఏమైనైతే ఈ ప్లాన్ మనల్ని ఎలా ఆదుకుంటోందో చూద్దాము. ఈ ప్లాన్లో హాస్పిటల్లో జాయిన్ అయినా, అంటే ఇన్ పేషెంట్, లేదా బయటనుంచి ట్రీట్మెంట్ తీసుకున్నా, అంటే అవుట్ పేషెంట్ అయ్యే ఖర్చులు కవరవుతాయి. ఇంకా ముఖ్యమైన విషయమేంటంటే ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాత జబ్బులకు కూడా కవరేజ్ ఉంటుంది. ఇది చాలా పాలసీల్లో ఉండదు, సో ఇది మనకు చాలా పెద్ద ప్లస్ పాయింట్. ఇప్పుడు ఈ టేబుల్ చూడండి. ఇందులో ఖర్చులు ఎలా కవరవుతాయో క్లియర్గా ఉంది. అంటే మొత్తం పాలసీ అమౌంట్ ఎంతున్నా ఒక్కో సర్వీస్కి ఇంత అని లిమిట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, హాస్పిటల్ రూమ్ రెంట్కి రోజుకి $2,000 వరకు ఇస్తారు. అదే ఐసీయూ అయితే రోజుకి $3,000 వరకు. ఆపరేషన్ థియేటర్కైతే ఏకంగా $20,000 వరకు కవరేజ్ ఉంది. అంబులెన్స్కి కూడా $500 వరకు లిమిట్ పెట్టారు. ఒక్కోసారి మనం వెళ్లిన చోట మంచి హాస్పిటల్స్ ఉండకపోవచ్చు. అలాంటప్పుడు ఏం చేయాలి? అక్కడ్నుంచి మంచి మెడికల్ ఫెసిలిటీ ఉన్న చోటికి మనల్ని తరలించడానికయ్యే ఖర్చులనే మెడికల్ ఇవాక్యుయేషన్ అంటారు. ఈ ప్లాన్ ఆ ఖర్చుల్ని కూడా భరిస్తుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బెనిఫిట్. ఇవే కాదండోయ్, ఇంకా చాలా ఉన్నాయి. యాక్సిడెంట్లో పంటికి దెబ్బ తగిలితే అయ్యే డెంటల్ ఖర్చులు, లేదా ప్రమాదవశాత్తు మరణం, లేదా శాశ్వత అంగవైకల్యం సంభవిస్తే వీటికి కూడా ఈ పాలసీలో రక్షణ ఉంటుంది. సరే, ఆరోగ్యం సంగతి చూశాం. ఇప్పుడు ప్రయాణంలో వచ్చే ఇతర ఇబ్బందుల గురించి మాట్లాడుకుందాం. అంటే ఫ్లైట్ లేట్ అవ్వడం, లగేజ్ పోవడం లాంటివి అన్నమాట. వాటిని ఈ ప్లాన్ ఎలా హ్యాండిల్ చేస్తుందో చూద్దాం. ఇక్కడ 2 ముఖ్యమైన విషయాలున్నాయి. ఒకటి, లాస్ ఆఫ్ చెక్డ్ ఇన్ బ్యాగేజ్. అంటే మీ లగేజ్ పూర్తిగా పోతే దానికి నష్టపరిహారం వస్తుంది. రెండోది, డిలే ఆఫ్ చెక్డ్ ఇన్ బ్యాగేజ్. అంటే మీ లగేజ్ రావడానికి 12 గంటల కంటే ఎక్కువ టైం పడితే అప్పటికప్పుడు అవసరమైన బట్టలు, టూత్ బ్రష్ లాంటివి కొనుక్కోవడానికి అయ్యే ఖర్చులు కవరవుతాయి. అయ్యో, పాస్పోర్ట్ పోతే ఎంత టెన్షన్ కదా! కానీ కంగారు పడక్కర్లేదు. ఫస్ట్ చేయాల్సిన పని వెంటనే దగ్గర్లోని అధికారులకు తెలియచెయ్యాలి. ఆ తర్వాత మన ఇన్సూరెన్స్ వాళ్ల అసిస్టెన్స్ ప్రొవైడర్కి కాల్ చేసి ఏం చెయ్యాలో అడగాలి. కొత్త పాస్పోర్ట్ కోసం అయ్యే ఖర్చులకు వాళ్లు పరిహారమిస్తారు. ఇంతేనా అనుకుంటున్నారా? ఇంకా ఉంది. మీ ఫ్లైట్ 4 గంటల కన్నా ఎక్కువ లేట్ అయితే కొంత డబ్బు ఇస్తారు. అనుకోని కారణాల వల్ల ట్రిప్ క్యాన్సిల్ అయినా, లేదా మధ్యలో ఆపేయాల్సి వచ్చినా ఆర్థికంగా నష్టపోకుండా ఈ ప్లాన్ చూసుకుంటుంది. ఇంకా పర్సనల్ లయబిలిటీ అని ఒకటుంది. అంటే మన వల్ల అనుకోకుండా ఎవరికైనా వాళ్ళ ఆస్తికి గానీ నష్టం జరిగితే అది కూడా కవరవుతుంది. ఎక్కువగా ట్రావెల్ చేసేవాళ్లకి, ఫ్యామిలీతో వెళ్లేవాళ్లకి కొన్ని స్పెషల్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. తరచుగా ప్రయాణిస్తుంటే ప్రతి ట్రిప్కి ఓ పాలసీ తీసుకోవాల్సిన పని లేదు. ఒకే మల్టీ ట్రిప్ పాలసీ తీసుకుంటే సరిపోతుంది. ఇందులో ఒక్కో ట్రిప్కి గరిష్టంగా 90 రోజుల వరకు కవరేజ్ ఆప్షన్స్ అందుబాటులో ఉంటాయి. ఫ్యామిలీతో వెళ్తున్నారా? అయితే ఒకే పాలసీలో అందర్నీ కవర్ చేయొచ్చు. ఇంకా చెప్పాలంటే పుట్టిన ఒక్క రోజు బాబు లేదా పాప నుంచి కూడా కవరేజ్ స్టార్ట్ అవుతుంది. అనుకోకుండా పేరెంట్స్ హాస్పిటల్లో చేరితే చిన్నపిల్లల్ని జాగ్రత్తగా ఇంటికి పంపించే ఖర్చులు కూడా ఈ ప్లాన్లో కవర్ అవుతాయి. అలాగే మనల్ని చూట్టానికి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా రావాలంటే వాళ్ళ ప్రయాణ ఖర్చులు కంపాషనేట్ విజిట్ కింద కవర్ అవుతాయి. ఇది చూడండి, చాలా యూనిక్ బెనిఫిట్. ఒకవేళ దెబ్బ తగిలి 5 రోజుల కన్నా ఎక్కువ హాస్పిటల్లో ఉండాల్సి వస్తే ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఫ్లైట్లో బిజినెస్ క్లాస్కి అప్గ్రేడ్ అవ్వడానికి అయ్యే ఖర్చుని ఈ ప్లాన్ కవర్ చేస్తుంది. తీవ్రమైన అనారోగ్యం తర్వాత ఇది చాలా సౌకర్యంగా ఉంటుంది. సరే, ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, కానీ వీటిని ఎలా వాడుకోవాలి? ఎమర్జెన్సీలో ఎవర్ని కాంటాక్ట్ చేయాలి? ఆ వివరాలు కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఏ ఇన్సూరెన్స్ పాలసీలో అయినా కొన్ని మినహాయింపులు ఉంటాయి. అవేంటో మనం ముందే తెలుసుకోవాలి.
ఉదాహరణకి డ్రగ్స్ లేదా ఆల్కహాల్ వాడటం వల్ల వచ్చే సమస్యలు లేదా అడ్వెంచర్ స్పోర్ట్స్ లాంటివి చేసేటప్పుడు అయ్యే ప్రమాదాలు దానికి సపరేట్ కవర్ తీసుకోకపోతే కవర్ అవ్వవు. అలాగే కావాలని మనకు మనమే హాని చేసుకుంటే లేదా యుద్ధం లాంటి పరిస్థితుల్లో ఈ పాలసీ వర్తించదు. ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోండి, ఎలాంటి ఎమర్జెన్సీ వచ్చినా మనం మొదటగా కాంటాక్ట్ చేయాల్సింది ఫాగ్ గ్లోబల్ అసిస్టెన్స్ వాళ్ళని. వాళ్లే మనకు ఏం చెయ్యాలో గైడ్ చేస్తారు. విదేశాల్లో ఉన్నప్పుడు హెల్ప్ ఎలా పొందాలి? ఇదిగోండి, ఈ టేబుల్లో క్లియర్గా ఉంది. మీరు యుఎస్ఏ లేదా కెనడాలో ఉంటే వాళ్ళకొక టోల్ ఫ్రీ నంబరుంది. వేరే ఏ దేశంలో ఉన్నా సరే ఈ కాల్బ్యాక్ నంబర్కి కాల్ చేస్తే వాళ్లే మనకి తిరిగి కాల్ చేస్తారు. లేదా సింపుల్గా వాళ్ళ యాప్ లేదా ఆన్లైన్ పోర్టల్ ద్వారా కూడా కాంటాక్ట్ చేయొచ్చు. కొన్ని విషయాలు మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. యాన్యువల్ పాలసీ తీసుకుంటే దాన్ని రివ్యూ చేసుకోవటానికి 30 రోజుల ఫ్రీ లుక్ పీరియడ్ ఉంటుంది. ముఖ్యంగా మన పాలసీ డీటెయిల్స్ మనకు తెలిసి ఉండాలి. మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్పి ఉంచాలి. ఎందుకంటే ఎమర్జెన్సీలో వాళ్లే మనకు సాయం చెయ్యాలి. ఇన్సూరెన్స్ అనేది నమ్మకం మీద నడుస్తుంది. కాబట్టి కంపెనీకి మనకు కంపెనీ నిజాయితీగా ఉండాలి. ఇది చాలా చాలా ముఖ్యమైన పాయింట్. క్లెయిమ్ ప్రాసెస్లో అంటే డబ్బులిచ్చే విషయంలో ఏజెంట్కి ఎలాంటి సంబంధం ఉండదు. అంతా మనం డైరెక్ట్గా కంపెనీతోనే చూసుకోవాలి. ఏజెంట్పై ఆధారపడవద్దు. కాకపోతే వాళ్ల నంబర్, వాళ్ల మేనేజర్ నంబర్ దగ్గర పెట్టుకోవడం మంచిది. ఏదైనా సమస్య వస్తే IRDA, అంబుడ్స్మన్కి కూడా కంప్లైంట్ చేయొచ్చు. సో ఇప్పుడు సేఫ్టీ నెట్ రెడీగా ఉంది కదా? మరి మీ నెక్స్ట్ అడ్వెంచర్ ఎక్కడికి ప్లాన్ చేస్తున్నారు? ఈ భరోసాతో మీ ప్రయాణాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేయండి.